BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు పదే పదే మానవాళి పైన దాడి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రబలినటువంటి, ముఖ్యంగా చెప్పాలంటే మధ్య భారతంలో అనేక కేసులు అవుతున్నటువంటి గిలియన్ బ్యారీ సిండ్రోమ్ దెబ్బకి ఏపీలో 2 మృత్యువాత పడినట్టుగా సమాచారం వస్తుంది. అలానే ఒకవైపు బర్డ్ ఫ్లూ, మరోవైపు ఈ సిండ్రోమ్. ఇవి అసలు ఎందుకు మానవాళిపైన దాడి చేస్తున్నాయి, ఏ కారణాల చేత మనుషులు ఈ ప్రభావానికి గురవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం చాలా రోజుల క్రితం. అవును. ఇప్పుడు ఇది పెరిగింది, దీని తీవ్రత పెరిగింది. మహారాష్ట్రలో కేసులు ఎక్కువైనాయి, అలానే ఏపీలో ఒక డెత్ అయితే నమోదైంది, మరొకరు కూడా చనిపోయారని చెప్పని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఏంటి ఈ సిండ్రోమ్, ఏంటి, ఏ రకమైనటువంటి కారణాల వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది? సార్, ఇది గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది వచ్చేసి బేసిక్గా న్యూరలాజికల్ డిసార్డర్ సార్, నరాలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి అనుకోండి. ఇది వచ్చేసి బేసిక్గా బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది. ఓకే. ఇప్పుడు మనకు పూణేలో చూసినారంటే ఆల్మోస్ట్ 207 కేసుల దాకా నమోదైనాయి. ఇప్పుడు దాకా ఒక 8 మంది దాకా చనిపోయినారు. అదేవిధంగా మనకు తెలంగాణలో కూడా ఒకసారి ఒక కేసు సిద్దిపేట నుంచి వచ్చేసి కిమ్స్లో జాయిన్ అయినారు యాక్చువల్గా. సో అదేదో రికవర్ అయినట్టున్నారు, దాని గురించి తర్వాత మనకు తెలియదు. తర్వాత ప్రత్యేకించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినారంటే రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాలో ఒక 10 ఏళ్ల బాలుడు చనిపోయినాడు. అది గిలియన్ బ్యారీ సిండ్రోమ్ వల్ల చనిపోయినాడు అని అంటున్నారు. చాలా దురదృష్టకరం. ఒక నిన్న ప్రత్యేకించి వచ్చి చూసినప్పుడు అలసందులపల్లి అనేసి ప్రకాశం జిల్లా నుంచి వచ్చి గుంటూరు GGHలో ఒక ఆమె, ఒక 50 సంవత్సరాల ఆమె ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ వల్ల చనిపోయినారని చెప్పి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 59 కేసులు ఇప్పుడు దాకా గిలియన్ బ్యారీ సిండ్రోమ్కి సంబంధించే గుర్తించినట్టు మాట్లాడుతున్నారు. 59 కేసుల దాకా, వాళ్ళల్లో 2 చనిపోయినారు. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు పూణే తర్వాత హైయెస్ట్ డెత్ రేట్గా తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఒక 8 మంది చనిపోయినారు 200 చిల్లర కేసుల్లో. ఇక్కడ ఇంత ఫాస్ట్గా 59 కేసులు వచ్చినాయని అంటే ఇక్కడ ఒక కామన్ థింగ్ ఒకటి మనకు అర్థమవుతుంది సార్. ఏంటంటే ఈ కోళ్లకు కూడా మొన్ననే బర్డ్ ఫ్లూ వచ్చింది. కోళ్ళకి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోనే ఈ కోళ్ల నుంచి ఈ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈవెన్ పూణేలో కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాటర్ కలుషితం వల్ల వస్తుంది, తర్వాత రా చికెన్ అంటే చికెన్ సరిగా వండకుండా తిన్నందువల్ల దాంట్లో నుంచి ఉన్న బ్యాక్టీరియా వచ్చినందువల్ల కూడా వస్తుందని చెప్పేసి అంటారు. ఈ గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది 1916లోనే ఫ్రెంచ్కి సంబంధించిన కొంతమంది డాక్టర్లు దీని గురించి వివరించడం వల్ల వాళ్ళ పేర్లు పెట్టిందే ఇది గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అని అంటారు. బేసిక్గా ఏమవుతుందంటే సార్, దీంట్లో ఒకసారి ఆ బ్యాక్టీరియా శరీరంలోకి వచ్చింది అని అనుకోండి, మనం తాగే నీళ్ళ ద్వారానో తినే అన్నం ద్వారానో అంటే చికెన్ ద్వారా, వైరస్ కాదు, ఇది బ్యాక్టీరియా, ఇది వైరస్ కాదు. గిలియన్ బ్యారీ బ్యాక్టీరియా వ్యాప్తి చాలా తక్కువ ఉంటుంది అంటారు కదా, కంపారిటివ్లీ వైరస్ తో పోలి చూసినప్పుడు. అంటే అందుకే సార్ ఇప్పుడు ఇక్కడ ఇది మనుషుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం తక్కువ ఇది. ఓకే. కానీ జంతువుల నుంచి, నీళ్ల నుంచి, కలుషితమైన ఆహారం నుంచి వచ్చే అవకాశం ఎక్కువ. అంటే కడుపులోకి తినే వాటికి సంబంధించిన వాటి ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ ఇది. ఏమవుతుందంటే సార్, వన్స్ ఇది బ్యాక్టీరియా పేరు కూడా వచ్చి క్యాంపెలోబాక్టర్ జెజునే అంటారు అనమాట. ఈ బ్యాక్టీరియా వన్స్ కలుషితమైన నీళ్లు, లేకపోతే కలుషితమైన ఆహారమో, లేకపోతే చికెన్ లాంటివి తిన్నప్పుడు శరీరంలోకి వెళ్ళిందంటే ఫస్ట్ 2 రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి దీంట్లో. ఒకటి వచ్చి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. సెకండ్ వచ్చేసి జీర్ణాశయానికి సంబంధించి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇప్పుడు గ్యాస్ట్రిక్ సంబంధించి వచ్చిందంటే డయేరియా వస్తుంది, వామిటింగ్, తర్వాత ఇవన్నీ కడుపు నొప్పి ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇప్పుడు శ్వాసకోశానికి సంబంధించి అంటే ఇంకా జబ్బు, దగ్గు, మన స్ఫుటం పడ్డము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇది శరీరానికి వచ్చినప్పుడు దీన్ని ఆటోఇమ్యూన్ డిసార్డర్ అంటారు సార్. న్యూరలాజికల్ డిసార్డర్ విత్ ఆటోఇమ్యూన్ డిసార్డర్ 2 అంటారు. ఇది అంటే న్యూరాన్కి సంబంధించింది కాబట్టి న్యూరలాజికల్ డిసార్డర్ అంటారు. ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఎందుకంటారంటే మనకు ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా లోపలికి వచ్చినప్పుడు దాన్ని చంపడానికి కొన్ని యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ పోయేసి ఆ బ్యాక్టీరియాని చంపుతాయి. ఆ బ్యాక్టీరియాని చంపేటప్పుడు ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఒక పదార్థము, మన నరాల్లో ఉన్నటువంటి ఒక పదార్థం 2 ఒకే రకంగా ఉంటుంది.
అప్పుడు మన వ్యాధి నిరోధక శక్తి ఏం చేస్తుంది అంటే ఇది మన శరీరానికి సంబంధించిన న్యూరాన్ అనో బ్యాక్టీరియానో డిఫరెన్షియేట్ చేయలేదు అది. ఆ రెండు పదార్థాలు ఒకటే రకంగా ఉండేటప్పుడు ఇది పోయేసి బ్యాక్టీరియాని చంపుతుంది, అదేవిధంగా నరాన్ని కూడా బ్యాక్టీరియా అనుకొని మన నరాలను కూడా చంపుతుంది. అందుకే మీరు సిమ్టమ్స్ చూసినారంటే ఫస్ట్ ఏం వస్తాయంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ వస్తుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రాదు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డు. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే మనకు కాళ్ళల్లో చేతుల్లో ఉన్న నరాల నుంచి వచ్చేటటువంటి అవకాశం. ఫస్ట్ జనాల్లో వచ్చేది ఏంటంటే ఈ సూదులతో గుచ్చినట్టు కాళ్ళు తిమ్మిర్లు, తర్వాత కాళ్ళు బలహీన పడిపోవడము, సరిగా నిలబడలేకపోవడము, క్రమేపీ కింద నుంచి పైకి వ్యాపిస్తుంది అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. ఒకసారి పేషెంట్కి గాన డయేరియా, వామిటింగు, ఈ ఫీవర్ ఇవన్నీ వచ్చి దానితో పాటు కాళ్ళు సచ్చుబడినట్టు, కాళ్ళు ముళ్ళలతో పొడిచినట్టు, మంటలు వచ్చినట్టు, అది క్రమేపీ పైకి వస్తున్నట్టు ఏంటంటే మాత్రం ఖచ్చితంగా ఇది గిలెన్ బ్యారీ సిండ్రోమ్ గానే మనం కన్సిడర్ చేయాలా. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర పోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే డయేరియా వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా సరే, వామిటింగ్స్ వచ్చినా సరే ఒకసారి డాక్టర్ దగ్గర కలిసి ఆయన దగ్గర దానికి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ, సార్ ఒకసారి ఈ గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అని చెప్తున్నారు, దాని గురించి కూడా టెస్ట్ చేసి ఒకసారి నిర్ధారణ ఇస్తారా అనేసి పేషెంట్లు అడగడం మేలు యాక్చువల్గా. ఒకవేళ అది ఉంది అని నిర్ధారించుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చేసి దీంట్లో ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కానీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దాన్ని డిలే చేసినారంటే అప్పుడు చనిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. బిగినింగ్లోనే గుర్తించి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే గనక, అంటే రక్త మార్పిడి అని ఉంటుంది, ఇమ్యునోగ్లోబులిన్స్ వాడతారు, కొన్ని యాంటీబయాటిక్స్ వాడతారు, కొన్ని స్టెరాయిడ్స్ వాడతారు. ఇవి గాన వ్యాధి బిగినింగ్లోనే కానీ వాడినారంటే ఇది ప్రమాదకారిగా ఉండేదానికి అవకాశాలు చాలా తక్కువ. అసలు ఈ బర్డ్ ఫ్లూకి ఈ బ్యాక్టీరియాకి అన్న సంబంధాలు ఉన్నాయా అంటే సార్ ఇప్పుడు మనం ఎలా అనుకోవాలంటే కొన్ని సమయాల్లో కొన్ని వాతావరణ పరిస్థితులు ఏమవుతుందంటే మనకు స్థానబలం అంటారు కదా. ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నాను అనుకోండి, నేను ఎక్కువ రౌడీజం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పరాయి దగ్గర పోతే నేను చేయలేను. అంటే మా ఊర్లో అంటే నా వాళ్ళు అందరూ ఉంటారు, అది ఒక స్థానబలం అంటాం. అలాంటిది కొన్ని వాతావరణాలు అనుకూలిస్తాయి. వాతావరణం అనుకూలించినప్పుడు ఏమవుతుంది, ఇలాంటి బ్యాక్టీరియాస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాంపెలోబాక్టర్ జెజినా అనేది ఆల్రెడీ ఉంటుంది. వాతావరణం అనుకూలించినప్పుడు అవి రెచ్చిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ ఫ్లూ అన్నారు. బర్డ్ ఫ్లూ అన్నప్పుడు దానికి ఒక వైరస్ వచ్చింది, దేనికి, కోళ్ళకి. అప్పుడు కోళ్ళు వచ్చి ఒక హోస్ట్ లాగా తయారైన, ఒక హాస్టల్ లాగా తయారైనాయి. ఆ సమయంలో ఈ బ్యాక్టీరియా ఆల్రెడీ కోళ్ళలో ఉంటుంది. ఇప్పుడు దానికి వీక్ అయినందువల్ల ఇవి కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ గిలెన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చినట్టు గుర్తించినారు యాక్చువల్గా. అంటే వైరస్ అటాక్ వచ్చి శరీరం అంతా అతలాకుతలం అయ్యి కోవిడ్ వైరస్ వల్ల, ఆ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్స్ వాడిన తర్వాత కూడా ఈ గిలెన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిందని చెప్పి కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఏం చూడాలంటే పూణేలో జరిగిన ఇన్సిడెంట్, హైదరాబాద్లో జరిగిన ఒక కేసు, మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని డాట్లు కానీ కనెక్ట్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఈ ప్రత్యేకించి నోవో వైరస్ ఒకటి ఉండదు, ఈ క్యాంపెలోబాక్టర్ జెజినా ఒకటి ఉంది. మాక్సిమం వచ్చి క్యాంపెలోబాక్టర్ జెజినా వల్ల. సో ఈ బ్యాక్టీరియా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను అనుకూలంగా తీసుకొని కొంచెం ప్రజ్వరిల్లుతుంది అన్నట్టుగా గుర్తించాలి యాక్చువల్గా. సో ఎవరికైనా సరే కాళ్ళు చచ్చుబడినట్టు కానీ, కాళ్ళలో మంటలు, ముళ్ళలతో గుచ్చినట్టు, నిలబడలేక, మెట్లు ఎక్కలేక, కూర్చోలేక, శ్వాస తీసుకోలేక, ఇలాంటివి సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు, లేదా కడుపులో మంట, డయేరియా, వామిటింగు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఏదో మళ్ళీ మెడికల్ షాప్ పోతాం, 2 అజిత్రోమైసిన్ తీసుకుని వేసుకుంటాం అనేసి ఒక అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈవెన్ డాక్టర్ ఒకవేళ అడగకపోయినా కానీ మనమే డాక్టర్ గుర్తు చేసి, సార్ ఇదేదో సిండ్రోమ్ అంటున్నారు సార్, దానివల్ల ఏదో సమస్యలు జరుగుతున్నాయి, అదేమన్నా అయిందంటే సింపుల్ సార్ కనుక్కునేస్తారు. ఎట్టంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, ఏదన్నా మనకు డయేరియా ఉంది, వామిటింగ్ ఉంది, హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు డాక్టర్ని మనమే కానీ అడిగినామంటే, సార్ ఇదేదో గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అంటున్నారు, అదేదో బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే ఒకసారి టెస్ట్ చేస్తారా అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఆ బ్యాక్టీరియల్ టెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా శాంపుల్ తీసుకొని బ్యాక్టీరియల్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ దాంట్లో ఈ క్యాంపెలోబాక్టర్ జెజినా ఉందని గాన నిర్ధారించుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఇమ్యునోగ్లోబులిన్స్, తర్వాత ఈ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసేస్తే అప్పుడు ఈ బ్యాక్టీరియా కంట్రోల్ అయిపోతుంది. ఈ బ్యాక్టీరియా కంట్రోల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఈ బ్యాక్టీరియా కోసం మన శరీరం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. అది ప్రొడ్యూస్ చేయలేదంటే యాంటీబాడీస్ పోయి నరాల్ని తినేసే అవకాశం లేకుండా ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ వ్యాప్తి చెందడానికి సంబంధించి కానీ అసలు ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే కానీ ఏంటి జాగ్రత్తలు? మెయిన్గా ఇప్పుడు ఓన్లీ నాన్ వెజ్ ఒకటేనా, ఇంకా వేరే లేదు సార్. అపరిశుభ్రంగా ఉన్న నీళ్లు తాగకూడదు సార్. అది మనం ఇంతకు ముందర కూడా చెప్పినాం. మనం ప్రస్తుతానికి నీళ్లు బాగా వేడి చేసుకొని చల్లార్చి తాగడం ఉత్తమం. ఇంకొకటి వచ్చేసి అపరిశుభ్రంగా ఉండేటటువంటి కూరగాయలు కానీ ఏదైనా సరే జంతువులు మలంతో మిక్స్ అయినటువంటి వాటర్ కానీ ఫుడ్ కానీ, అంటే మేజర్గా దీంట్లో చేయాల్సింది ఏంటంటే
బయట తినడం తగ్గించేయడం బెటర్. ఓకే. ప్రస్తుతానికి ఎలాగూ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినద్దు అనేసి ఒక పక్క మనమే చెప్తున్నాం. సో ఆ చికెన్ని ఇంకో కొద్ది రోజులు తినకుండా ఆపడం బెస్ట్. ఒకవేళ చికెన్ తినాల్సిన పరిస్థితి ఉంటే ఒక 74-75 డిగ్రీల సెంటీగ్రేడ్కి హీట్ చేసిన తర్వాత తినడం బెస్ట్. కోడిగుడ్లు కూడా అదే విధంగా బాగా హీట్ చేసి తినడం బెస్ట్. బట్ ఏది ఏమైనప్పటికీ ఒక కొద్ది రోజులు కానీ చికెన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం డేంజర్ని అవాయిడ్ చేసినట్టే. ప్రత్యేకించి వాటర్ గురించి ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ బయట వెళ్ళి వాటర్ తాగాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, ప్రస్తుతానికి వాటర్ బాటిల్ తీసుకొని తాగడమే ఉత్తమం, ఈ ట్యాప్ వాటర్లు అయ్యి తాగేదానికన్నా కూడా. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జీబీఎస్ పేరుతో వచ్చినటువంటి కొత్త సిండ్రోమ్. ఒకవైపు నుంచి మామూలు ప్రజలకు, ముఖ్యంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం, మంచినీళ్ళ విషయంలో, తినే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అది మరింత వేగంగా విస్తరించేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఏపీలో ఇప్పటికే 59 కేసులు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక మరణం కూడా సంభవించింది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ బ్యాక్టీరియా మరింత విజృంభించక ముందరే నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా చికెన్ విషయంలో, కోడిగుడ్డుకి సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవడంలో కూడా జాగ్రత్త పాటించక తప్పదని సుబ్రహ్మణ్యం గారు హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.